నేడు జరిగినటువంటి టీజీవీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదిరాజ్ మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తల సమావేశంలో చర్చించినటువంటి విషయాలు కొన్ని ప్రైవేట్ పాఠశాలపై అలాగే కొన్ని కార్పొరేటర్ నారాయణ హై స్కూల్ అలాగే శ్రీ చైతన్య స్కూల్స్ అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలపై స్కూల్ ఫీజు విద్యా హక్కు చట్టం ప్రతీకారంగా తీసుకోవాల్సిందే. ఫీజులు ఇష్టం వచ్చినట్లుగా దోపిడీ చేస్తున్నటువంటి కామారెడ్డి జిల్లాలో వాళ్ల స్కూల్స్ ని బుక్స్ డ్రెస్లు అమ్ముకోవడం సిగ్గుచేటు. అందుకోసమే కామారెడ్డి జిల్లా డీఈఓకి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదు. దీని పట్ల మాకు తెలుస్తుంది ఏంటంటే ఒకవైపు డీఈఓ వాళ్ళ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్. ఈ రోజు మేము టీజీవీపీ జిల్లా రౌండ్ సమావేశంలో భాగంగా చర్చించినటువంటి విషయాలు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదిరాజ్, కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ విజయ్, నవీన్, శ్రీకాంత్, ప్రశాంత్, మల్లేష్ యాదవ్, రమేష్ నాయక్, కామారెడ్డి జిల్లాలో ఉన్న మండలాల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. టీజీపీ కొట్టడానికి సిద్ధమవుతుంది కాబట్టి ఈ సమావేశాన్ని విజయం చేసేందుకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నా పేరు అల్లూరి ముదిరాజ్, టీజీపీ కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్. అదేవిధంగా మేము టీజీపీ భవిష్యత్ కార్యాలయంలో చెప్తున్నాము ఏంటంటే భవిష్యత్తులో మా టీజీపీ ప్రతి ఒక్క కాలేజీలో ఖచ్చితంగా స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కడైనా సరే మేము ఖచ్చితంగా మా టీజీపీ ముందుండి పోరాడాలని మాట్లాడుతున్నాం.